భరించేది భార్య, బ్రతుకునిచ్చేది భార్య, చేరదీసేది భార్య. ఆకాశాన సూర్యుడు లేకపోయినా, ఇంట్లో భార్య లేకపోయినా, అక్కడ జగతికి వెలుగుండదు, ఇక్కడ ఇంటికి వెలుగుండదు. భర్త వంశానికి సృష్టికర్త, మొగుడి అంశానికి మూలకర్త. కొంగు తీసి ముందుకేగినా, చెంగు తీసి మూతి తుడిచినా, ముడిచినా తనకు లేరు ఎవరూ సాటి. ఇలలో తను లేని ఇల్లు, కలలో ఊహకందని ఒక అందమైన భావన. బిడ్డలనాదరించి, పెద్దల సేవలో తరించి, భర్తను మురిపించి, మైమరిపించి, బ్రతుకు మీద ఆశలు పెంచి, చెడు ఆలోచనలు త్రుంచి, భ్రమరంలా ఎగురుతూ భర్తను భ్రమల నుండి క్రిందికి దించుతూ, కళ్ళు కాయలు కాచేలా, భర్త జీవితాన పువ్వులు పూచేలా చేసిన జీతం లేని పని మనిషి భార్య. జీవితాన్ని అందించే మన మనిషి. ఏమిచ్చి రుణం తీర్చుకోగలం భార్య రుణం? ఆమెకు భారం కాకుండా ఉండడం తప్ప. ఒకరికి ఒకరు తోడు నీడ చిరకాలం. బిడ్డల బాధ్యతలు తీరాక, వృద్ధాప్యంలో నూతన వసంతం తోడు నీడ బంధం. అదే భార్యకు మనమిచ్చే విలువైన ఆభరణం. నేడు ప్రపంచ వివాహ దినోత్సవం కాబట్టి నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ, వ్యూవర్స్ అందరికీ కూడా ప్రపంచ వివాహ దినోత్సవ శుభాకాంక్షలు.